హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము 2 వీక్ నుంచి వీడియో అయితే పెట్టలేదు కదండి. నాకు కొంచెం పని ఉండి బిజీ ఉన్నానండి, నేను పెట్టలేకపోయినా ఫ్రెండ్స్. మళ్ళీ అయితే వచ్చేసినాం మనము వీడియో ముందుకి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనము గోంగూర పచ్చడి చేస్తున్నామండి. గోంగూర చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను నా స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. చూడండి, గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినాం మనము. నేను 2 కట్టలు గోబాకు తీసుకున్నానండి, శుభ్రం కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకున్నా. ఒక చిన్న 3 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్స్, ఎర్రగడ్డ, ఒక 4-5 రెబ్బలు ఎల్లుల్లి రెబ్బలండి, తెల్లగడ్డ, కొంచెం చింతపండు శుభ్రంగా కడుక్కొని నీటిలో నానబెట్టి పక్కన పెట్టిన. దానికి కావాల్సిన సాల్ట్, ఇంకండి ఇవి పల్లీలండి, కొన్ని పల్లీలు, పచ్చి శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు, కొంచెము జీలకర్ర, మీకు పైసీకి కావాల్సినన్ని వట్టిమిరపకాయలు, కొంచెము ధనియాలండి. దీంట్లో ఏది లేకపోయినా కూడా ఏమీ ఇబ్బంది లేదండి, ఏమి తగ్గించేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుందండి. చింతపండు ఎందుకు అక్క అనుకోవచ్చు, గోమాకు పుల్లగా ఉంటుంది కదా అని. పులుపుకు కొంచెం తగిలితే చాలా బాగుంటుందండి. టమాటా 2 మిక్స్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా మనం ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా పోదామండి స్టవ్ దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క ఆయిల్ పెట్టినా, ఈ పక్క ఆయిల్ పెట్టినా. ఇది వచ్చేసండి గోమాకు అండి. మనం గోమాకు పప్పులు కలిపి ఒకేసారి వేయకూడదు. ఆయిల్ అయితే వేసేసుకోవాలి. గోమాకు టమాటాలు కలిపి వేయించుకోవాలి, పప్పులు సెపరేట్గా వేయించుకోవాలి. అన్నీ కలిపితే అవి సరిగా డ్రై అవ్వండి. మళ్ళీ మనం మిక్సీ కొట్టుకునేటప్పుడు కానీ, మనము దంచుకుంటాం కదా, రోల్లో దంచుకునే వాళ్ళకి కానీ అయితే నల్లగదండి. చూడండి, ఇంకా శనగపప్పు, పల్లీలు వేసేసినాను నేను. ఇవి సెపరేట్ అయితే వేయించుకోవాలి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినా అండి, మీరు తగ్గించుకున్నా ఏం పర్వాలేదు. చూడండి, ఇది పక్కన పెట్టాలా. నేను 2 పనాలు పెట్టినాను కదా, ఇవి కొంచెము డ్రై అవ్వాలి. టమాటాలు, గోమాకు పక్కన వేసుకోవాలి. ఇది స్మూత్గా ఉంటుంది కాబట్టి తొందరగా నలిగిపోతుందండి. ఇవి నలవు కదా, మనము మిక్సీకి వేసుకునేటప్పుడు ఈ ఫస్ట్ మిక్సీ కొట్టుకోవాలి. లేదంటే మీరు రోట్లో దంచుకోవాలంటే ఈ ఫస్ట్ దంచుకొని మళ్ళీ మనము ఇది గోమాకు అది వేసుకోవాలి. నేను 2 ఆయిలే వేసినానండి, వాటర్తో కూడా కుక్ చేసుకోవచ్చు మీరు ఆయిల్ వద్దనుకుంటే. దీంట్లోనే చింతపండు, ఉప్పు కూడా యాడ్ చేయాలండి. ఈ కొంచెం కుక్ అయితే చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా. వట్టిమిరపకాయలు లాస్ట్లో వేసుకోండి, మీ ఇష్టం అండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా ఏమీ ఇబ్బంది లేదు. నేనైతే వట్టిమిరపకాయలు ఎక్కువ యూజ్ చేస్తాను అండి, బాగుంటుంది గోంగూర పచ్చడికి. ఇంకా జీలకర్ర, ధనియాలు కొన్ని. ఇంకా ఇవి వచ్చేసండి ఆనియన్స్, తెల్లగడ్డ. ఈ 3 సెపరేట్గా వేసుకోవాలి ఆయిల్లో. లాస్ట్లో వట్టిమిరపకాయలు వేయాలండి, ఎందుకంటే దీనిలో ధనియాలు వేస్తున్నాం కదండి. మనం గ్రీన్ చట్నీ చేసేటప్పుడు కొత్తిమీర వేస్తే టేస్ట్ రాదండి, అందుకు నేను ధనియాలు వేసిన. ధనియాల ఫ్లేవర్ బాగుంటుంది చట్నీకి. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయినాక ఇది కూడా ఆయిల్లోనే వేయించుకోవాలి మనం. ఇంకా మిక్సీ కొట్టుకుంటే ఎంతో ఎమ్మీగా గోమాకు చట్నీ అయితే, గోంగూర చట్నీ రెడీ అయిపోతుందండి. ఇంకా ఏమి దీనికి తాలింపట్టు ఏమి వేయకూడదండి. చాలా థ్యాంక్స్ అండి. నేను తక్కువ టైంలో వీడియోలు చేసినా కూడా, ఇంకా నేను 2 వీక్స్ నుంచి వీడియో పెట్టకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసినారు. చూడండి, 100 ఫాలోవర్స్ వచ్చినారండి నాకు. మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈ కొంచెము మగ్గితే సరిపోతుందండి. చూడండి, ఇవి కూడా బాగా వేగుతున్నాయి. ఇవి వట్టిమిరపకాయలు వేసుకుందామండి. ఫస్ట్ వేస్తే మనకి మాడిపోతాయి కదండి, అందుకు ఎంతో ఈజీగా డ్రై అయిపోయింది కదా. చింతపండు, సాల్ట్ అండి, ఇది కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చండి. ఇవి కూడా దీంట్లోనే వేసేయాలి, చింతపండు కూడా. ఇది సెపరేట్ వేసుకుంటే 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇది ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి కదండి. ఇంకా నెక్స్ట్ మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఇట్లే పెట్టేసి మిక్సీ వేసేద్దామండి. చూడండి,
ఇవి కూడా డ్రై అయిపోయినాయి. అంతే అండి, మరీ ఎక్కువ అయితే మార్చుకోకూడదు, కొంచెం డ్రై అయితే సరిపోతుంది. మరీ డ్రై అయినా కూడా టేస్ట్ బాగుండదు. ఇంకా ఇదైతే కట్టేద్దామండి. ఇంకా ఇది కూడా దగ్గరికి వచ్చేసింది. కొంచెం మగ్గితో స్టవ్ ఆఫ్ చేసి చట్నీ కొంచెము చల్లారినాక మిక్సీకి అయితే కొట్టేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర చట్నీ అయితే మనం మిక్సీకి వేసుకొచ్చేసినాం కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి. చూడండి, పప్పులు సెపరేట్గా వేయించినాము, మళ్ళీ సెపరేట్గానే మిక్సీ కొట్టుకోవాలండి. మీకు ఏమన్నా మిక్సీ ఇష్టం లేకపోతే మీ ఇంట్లో రోలు ఉంటే రోట్లన్నా దంచుకోవచ్చండి. గోంగూర పప్పుల చట్నీ అండి. దీనిపైన మనము కొంచెము ఆనియన్స్ గార్లిక్ చేసుకున్నామంటే, కొత్తిమీర కొంచెం జల్లుకుంటే చాలా చాలా బాగుంటుందండి. స్పైసీ చూద్దామండి, కొంచెం టేస్ట్ చేసి మీకు చెప్పాలి కదా ఎట్టుందో. చాలా బాగుందండి. మీలో గోంగూర చట్నీ, పప్పులు గోంగూర చట్నీ చాలా బాగుందండి. మీరు ట్రై చేసి ఎట్టిందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీరు చేసుకొని తిని నాకు చెప్పాలండి. మీరు హ్యాపీగా ఉంటే బాగుంది అక్క అని అంటే నేను మళ్ళీ హ్యాపీగా వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా బాగుందండి. గోంగూర పప్పుల చట్నీ రెడీ అయిపోయిందండి. బాయ్ అండి.